సో ఇంటర్‌తో పాటు జేఈఈ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్‌గా ఏంటి అంటే చాలామంది ఇంటర్వ్యూ జేఈఈ జాయిన్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ జేఈఈ కూడా కాదు, ఐఐటీ జేఈఈగా ఫేమస్ అయింది. యాక్చువల్లీ జేఈఈ రాస్తే ఐఐటీ కాలేజ్‌లో సీట్ వస్తది. జేఈఈ అనే ఎగ్జామ్ రాస్తే, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తే దీన్ని బట్టి ఈ ఎగ్జామ్‌ని బట్టి మనకి ఐఐటీ కాలేజెస్‌లో సీట్ వస్తది. కానీ ఇది ఏంటి అంటే ఐఐటీ జేఈగా గుర్తింపు వచ్చింది. సో జనరల్‌గా ఏంటి అంటే ఇంటర్‌తో పాటు జేఈఈ ప్రిపేర్ అయితే కొన్ని కాలేజెస్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నాట్ ఓన్లీ జేఈఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. దీని ఎగ్జామే కాదు, దీనికి సిమిలర్‌గా చాలా ఎగ్జామ్స్ ఉంటాయనే విషయం మనందరికీ తెలుసుకోవాలి. లైక్ బిట్సాట్ కానీ, విట్ కానీ, విట్ ట్రిపుల్ ఈ కానివ్వండి, లేకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే ఐజర్, నైజర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై మ్యాథమెటికల్ సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ అన్నిటి మీద మనం ఫోకస్ చేయము. ఓన్లీ జేఈఈ ఎగ్జామ్ రాయాలి. ఐఐటీలో రాకపోతే, ఎన్ఐటీలో వీటిలో రాకపోతే ఇంకంతే తీసుకొచ్చేసేసి మన దగ్గర చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి. లేకపోతే ఈ జేఈఈ మనం సక్సెస్ కాకపోతే ఇమ్మీడియట్గా చాలామంది పీఆర్లు వచ్చేస్తారు. సో ఏంటి అంటే మీకు ఐఐటీ లాంటి కాలేజ్లో సీట్ ఇప్పించేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు అలా కాకుండా ఐజర్ కాలేజ్ గురించి నేను మాట్లాడడానికి, సో అంటే జేఈతో పాటు ఐజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దీంట్లో ఆల్మోస్ట్